గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నమన శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభునామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. మరి లోకమంతా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు దుష్టుని చేతిలో ఉంది. దుష్టుడు అపవాది ఎట్లా మోసగిస్తాడు? మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో. మనం ప్రార్థన చేస్తే రక్షింపబడతాం. ప్రభు నామమున ప్రార్థన చేయవాడు వాడు రక్షింపబడును. చూడండి, జగిత్యాల జిల్లాలో భూకంపం వచ్చింది. కరీంనగర్, రకరకాల ప్రాంతాల్లో, కొడిమ్యాల, రామకృష్ణపూర్, రకరకాల ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. ప్రజలు బయటకు వస్తున్నారు. ఎందుకంటే ప్రార్థించే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇది ఎలా ఉంది? ఇప్పుడు నోవాహు కాలం వలె ఉంది. జనులు తినుచు తాగుచు పెళ్లిగిడ్చుంటుండగా ఏమైనా జలప్రలయం వచ్చింది. నోవాహు ఒకడు మాత్రమే ఉపవాసం ఉండి రాత్రి పగలు ఏం చేసిండు? ఓడను నిర్మించుకున్నాడు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో అబ్రహాంకి చెప్తాడు దేవుడు, లోతు అక్కడ సొదొమ గొమొర్రా నశించిపోతుందంటే ప్రార్థన చేయబట్టి, అబ్రహాం ప్రార్థన పరుడు కాబట్టే ఆ ప్రాంతం అంతా ఆశీర్వదించబడ్డది. మరి అక్కడ లోతు ఉన్న ప్రాంతంలో ప్రార్థన ఉందా? సొదొమ గొమొర్రాలో లేదు. జనులు వ్యాపారం చేస్తున్నారు, అక్కడ మోసాలు, అక్రమాలు, తింటున్నారు, తాగుచున్నారు, ఎటు చూసినా పాపం పెరిగిపోతుంది. కాబట్టి దేవుని దృష్టికి ఆ ప్రాంతం చెడ్డదైంది. మరి ఇక్కడ అబ్రహాం ఏం చేస్తుండు? ప్రార్థన చేస్తుండు. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం యెరూషలేం, అబ్రహాం సమాధి ఉన్న ప్రాంతం యెరూషలేం. అది ప్రార్థన చేయబడ్డ ప్రాంతం కాబట్టి ఇప్పటికీ చెక్కు చెదరకుంటుంది. ప్రపంచం అంతా ఏకమైన కానీ ఆ దేశాన్ని ఏం చేయలేరు, అంత టెక్నాలజీ ఉంది. కానీ ఆ దేశం కూడా ఇప్పుడు ఏమైంది? 3000 ఎకరాలు కార్చిచ్చులో, అగ్నిమంటకాల్లో చాలా కష్టాలు, ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నారు. ట్రాఫిక్ జామ్లు అయిపోతున్నాయి యెరూషలేంలో. ఇటు గాజా కూడా సర్వనాశనం అయిపోయింది. లెబనాన్, ఇరాన్, సిరియా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా ఎంత ఒక తెలంగాణ అంతే ఉంటాయి ఒక దేశం. మా ఇండియాలో భూభాగం చూసినట్లయితే ఒక రాష్ట్రం ఎంత ఉంటుందో బయట ఈ సిరియా, గాజా, పాలస్తీనా, యెరూషలేం అనే దేశాలు ఒక రాష్ట్రం అంత ఉంటాయి. కానీ టవర్లు ఎక్కువ ఉంటాయి అక్కడ, బిల్డింగ్స్. వీళ్ళు ఏం చేస్తారు? ఒక దేశం పైన ఒక దేశం మిజైల్ వేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో మిజైల్ వేస్తే మొత్తం ఆ బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోయి చాలామంది చనిపోతున్నారు. చిన్నపిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు. మరి అక్కడ రక్షణ లేదు, ప్రొటెక్షన్ అనేది లేదు. ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో కూడా దయచేసి ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్, హౌ మెనీ అవర్స్ యువర్ ప్రేయింగ్ ఫర్ గాడ్. దానిలో ఏం చేసిండు? 3 మార్లు ప్రార్థన చేసిండు. దావీదు మహారాజు 7 మార్లు ప్రార్థన చేసిండు. అపోస్తలుడైన పౌలు అంటుండు 1 కొరింథీ 14వ అధ్యాయంలో, ఆత్మచేత ప్రార్థన చేశానంటాడు. ఇటు చేతులతోటి బండ కొట్టిండు, డేరాలు కుట్టిండు, కూలి పని చేసిండు. అపోస్తలుడైన పౌలు ఆత్మచేత భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ మళ్ళీ 14 పత్రికలు రాసిండు. చూసిరా, ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలంటే, ముందుకెళ్ళాలంటే, ప్రస్తుతం ఉన్న యెరూషలేం దేశం రాజు ఎవరు? బెన్యామీన్ నెతన్యాహు. అతడు మోషే ధర్మశాస్త్రంలో దేని ఫాలో అవుతాడు? తోరా ఫాలో అవుతాడు. అమెరికాను పరిపాలిస్తున్న ట్రంప్ బైబిల్ ఫాలో అవుతాడు. ఇక్కడ పాలస్తీనా రాజులు సిరియా, ఇరాన్, లెబనాన్, ఈ రాజులు ఏం ఫాలో అవుతారు? ఖురాన్ ఫాలో అవుతారు. ఖురాన్ అయినా, యూదుల మత గ్రంథమైన తోరా అయినా, క్రైస్తవుల మత గ్రంథమైన బైబిల్ అయినా ఏం చెప్తుంది? మోషే ధర్మశాస్త్రం నరహత్య వద్దు, ఉపవాసం చేయండి అని. కానీ వీళ్ళు ఉపవాసం చేస్తారా? యోవేలు 2:12 చెప్తుంది, ఇప్పుడైనా మీరు ఉపవాసం కరుణ దుఃఖిస్తూ మనస్పూర్వకంగా తిరిగి నా దగ్గర రండి అన్నారు. అక్కడ ఉపవాసం లేదు ఆ ప్రాంతంలో. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది నరహత్య వద్దు అని. మరి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, వీళ్ళందరికీ నినివే పట్టణస్థుల లాంటి హృదయం దయచేయండి. యోనా ప్రకటన చేసినప్పుడు ఏమైంది? నినివే పట్టణస్థులో ఉన్న పెరిజీలు, మిద్యానీయులు, అమోరీలు, గెర్సెనీయులు, యెబూసీనీయులు, అన్ని జనములందరూ వారి వారి దేవతకు ఉపవాసం ఉన్నారు. 3 రోజులు అన్నపానం లేకుంటే ఆకాశం నుంచి అగ్ని గంధకాలు అయిపోయినాయి. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. ఇప్పుడు రాజులకు ఉపవాసం అనేది లేదు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ జగిత్యాల జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంపం రావద్దు ప్రభువా అని ఉపవాసం చేద్దాం. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు లోతు రక్షింపబడ్డాడు. ఆ విధంగా
మన ప్రార్థన చేత ఒక్క ఆత్మన రక్షింపబడాలి. మళ్ళీ అక్కడ యెరూషలేంలో అక్కడ కూడా ఉపవాసం ఉండాలి. యెరూషలేం దేశాన్ని దీవిస్తాం, ప్రభా దీవించండి, విజిటర్స్ని పెంచండి, అక్కడ ఉన్న విజిట్ వీసాలు ఇంకా రేట్స్ తగ్గాలి, అక్కడ ఉన్న హోటల్స్ రేట్స్ తగ్గాలి, అకామిడేషన్ స్టే చేయడానికి భోజనాల ఖర్చులు రేట్స్ తగ్గించండి. ఎందుకంటే ప్రపంచంలో అదొక ప్రత్యేక దేశం. ఏ దేశం కూడా ఇంత విజిటర్స్ కాలేరు. అసలు డే బై డే ఇంక్రీజింగ్ విజిటర్స్, నాట్ డిక్రీజింగ్. ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఎందుకంటే అక్కడ అన్ని రకాల మతస్థులు వస్తారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధిస్ట్, జైన్, సిక్కులు, అన్ని రకాల మతస్థులు అక్కడ యేసుప్రభు తీసుకున్న యోర్దాన్ నదిలో తీసుకున్న ఆ ప్రాంతంలో బాప్తిసం తీసుకుంటారు. దోస్ వర్ యాక్సెప్టెడ్ క్రైస్ట్, న్యూ టు క్రిస్టియన్ లైఫ్. ఎవరైతే కొత్తగా క్రిస్టియన్ అంగీకరిస్తారో వాళ్ళు అక్కడ బాప్తిసం తీసుకుంటారు. సో మనం ఏం చేద్దాం, ఆ దేశాన్ని దీవిస్తే దీవెనలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరం గలవారు కనికరం పొందుదురు. పాపం అక్కడ ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అక్కడ ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. అందరికీ ప్రార్థన జీవితం నేర్పిద్దాం. ఇక్కడ యూదులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఈ ముగ్గురి మధ్యలో ఆవులావలు పొట్లాడ పెట్టుకొని లాగేలా కాలిరిగొట్టినాయట. ఒక పురాతన సామెత ఉంది కదా, యెరూషలేం దేశంకు గాజాకు యుద్ధం వల్ల హిందువులు అక్కడికి వలస వెళ్తారు కదా, ఫ్లైట్ టికెట్ పెట్టుకొని, వీసా ఖర్చులు పెట్టుకొని, ఇక్కడ కుటుంబాన్ని పోషించుకుని ఒక యజమాని చనిపోతే అక్కడ శవాలు వేస్తున్నారు. ఇక్కడ కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి. దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్. అక్కడ రక్షణ లేదు. సో మనం ఏం చేద్దాం, హిందువుల రక్షణ, ముస్లింల రక్షణ, క్రైస్తవుల రక్షణ, యూదుల రక్షణ రావాలంటే ఉపవాసం ప్రార్థన చేయాలి, మోసే ధర్మశాస్త్రం చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రొటెక్షన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్రార్థన చేయండి. మన జిల్లాలో కూడా భూకంపం రావద్దు. అందరూ ఉపవాసం చేయండి. ట్రైన్స్, ఫ్లైట్స్, చందుర్తి టు మోత్కురావుపేట్ ఆ రోడ్డు మార్గం గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎంతోమందికి అనుగుణంగా ఉంటుంది. సామాన్యులకు, అందరికీ, కూలి పని చేసేలకు, వ్యాపారవేత్తలకు, స్టూడెంట్స్కి అందరికీ అనుగుణంగా ఉంటుంది. జగిత్యాల వయా మేడిపల్లి, మోత్కురావుపేట్, సిరిసిల్ల, సిద్దిపేట అట్లా కూడా బస్సులు వెళ్తాయి. మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కొంచెమే ఉంది. 99% అయిపోయింది, ఓన్లీ 1% రిమైనింగ్. ఓకే, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. యోబు ఏం చేసిండు, ఇతరులను దీవిస్తే అతను దీవెనలు. సో మీరు మా జిల్లా కోసం ప్రార్థన చేయండి, మీకు మెండైన దీవెనలు. మీ గురించి కూడా మా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయండి. మా తమ్ముని పేరు మోహన్, మా నాన్నగారి పేరు రాజ్యం, మా భార్య పేరు లత. అందరి గురించి విగ్రహార్థన శోధనలు ఉండరు. టెంప్టేషన్ విత్ ఐడిల్ వర్షిప్. ఓకే, ప్రైజ్ లార్డ్.